హాయ్ అండి, వెల్కమ్ టు సనిత వ్లాగ్స్. ఇదిగోనండి, ఈ కాయలు ఏంటనుకుంటున్నారా? ఇవి మారేడుకాయలు అండి. ఇవి చాలా మరి హెల్దీ అయిన ఫుడ్. నాకెక్కడది అనుకుంటున్నారా? మరి మా ఇంటి ముందే పార్క్ ఉందండి మాకు. ఎప్పుడు కూడా కాయలు చాలా బాగా కాస్తాయి మట్టి అయితేనే. ఇదిగోనండి, మారేడుకాయ ఇలా టైట్ అయిపోయి కింద పడిపోతుందన్నమాట. రాలిపోయేదాకా ఉండాలండి మారేడు చెట్టు. మరి మారేడుకాయ అసలు దొరకటం చాలా రేర్ అండి, అసలు దొరకదు. కానీ దీనికి ఉన్న గుణాలు చూస్తే కనుక మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది లోపల ఎలా ఉంటుందంటే నేను గింజలు గింజలుగా జిగురుగా ఉంటుందండి. ఇదిగో నేను ఓపెన్ చేశాను, ఇదిగో చూడండి, ఇది ఓపెన్ చేశానండి నేను. ఇదిగోని ఉంది, ఇది ఇలా టైట్ అయిపోయి రాలిపోయింది. రాలిపోయాక నేను ఇంకో ఇలా తీసాను. చూసారు కదా ఎంత జిగురుగా ఉందో. ఇది లోపల గింజలు గింజలుగా ఉంటుందండి. ఇది మనం దీని పలంగా తినేయచ్చండి. ఇది ఆ గింజలతో సహా మనం తినేయాలి చక్కగా. ఇది మోకాళ్ళలో నొప్పులుగా ఉన్నోళ్ళకి ఆ మోకాళ్ళలో గుజ్జు అనేది ఉంటుందండి. ఇది తింటే కనుక చాలా మంచిది. అంతేకాదు ఇంకా షుగర్కి అయితే ఇంకా డయాబెటీస్ అయితే ఇంకా అసలు చూడక్కర్లేదు. ఇంకా షుగర్కి అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇదైతేనే షుగర్ ఉన్నోళ్ళకి తినొచ్చండి, కంట్రోల్లో ఉంటుందంట. అంతేకాదు మళ్ళీ రాకుండా కూడా ఉండటానికి ఇది తినొచ్చండి, చాలా మంచిది. చాలా చాలా సూపర్ అండి ఫుడ్. ఇది దొరకదు అసలు ఈ ఫ్రూట్ అయితే కనుక. చూసారు కదా. అంతేకాకుండా ఇంకా దీని ఆకు ఉంటుంది కదండి, దీని ఆకు చెట్టు బెరడో కూడా దాన్ని పొడి చేసుకుంటారు. ఎంతమంది వచ్చి ఆకులు పట్టుకెళ్తారో ఆ ఆకు మనకి ములగాకు ఎలాగైతే మనం తయారు చేసుకుంటామో అలాగా అసలు నెంబర్ 1 ఫస్ట్ ఇదేనండి. అసలు అంత మంచిది. అందరూ కూడా చాలా బాగా వాడతారు. మార్నింగే మనం ఒక గ్లాస్ నీటిలో ఈ ఆకు పొడి వేసేసుకుని తాగొచ్చండి. అందరికీ కాయలు దొరకవు కదా, అన్ని రోజుల్లోనే దొరకవు కదా, ఒకేసారి దొరుకుతుంది ఇది ఒక సంవత్సరానికి. అందుకని ఫ్రూట్ దొరక్క అందరూ ఆకు పట్టుకెళ్తారు. ఆకులో ఎంత పోషకాలు ఉన్నాయో అలాగే దానికంటే 100 రెట్లు ఎక్కువ ఈ ఫ్రూట్లో ఉంటుందండి. చాలా మంచి ఫ్రూట్. కావాలంటే మీరు గూగుల్లో కొట్టి చూడండి, దీని యొక్క ప్రయోజనాలన్నీ కూడా మీకు తెలుస్తాయి. సరేనా? మరి ఇలాంటిది నాకు దొరికిందని నాకు చాలా హ్యాపీగా ఉండి అందుకని చూపిస్తున్నాను. మీకు ఎక్కడన్నా కనుక మారేడు చెట్టు దొరికితే, ఫ్రూట్ దొరికినా, మరి ఆకు దొరికినా మీరు మాత్రం దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఖచ్చితంగా మీరు దాన్ని వాడండి, రిజల్ట్ మీకు తెలుస్తుంది. చూసారు కదా, నేనైతే అస్సలు మానండి. ఇదైతేనే ఫ్రూట్ దొరికిన నాళ్ళు మేము తింటాము. ఇగో చూసారు కదా, ఇంకా అందరికీ ఇస్తాను కూడా నేనైతేనే. ఫస్ట్లో నేను అసలు నాకు తెలియక ఇష్టపడి మామూలుగా తీయగా ఉంటుందండి పండు అయితే. ఏమి ఇది చేదుగా అలా ఇలా ఏముండదు, సూపర్గా ఉంటుంది. మొత్తం ఇది జిగురుగా ఉంటుంది అన్నమాట. ఇదిగో ఇలాగంటే ఇలా పట్టుకుంటే జిగురుగా ఇలా వెన్న పూసలాగా వచ్చేస్తుందండి. ఇదిగో ఇలాగా, ఇదిగో చూసారు కదా, ఇలాగా ఇలా జిగురుగా ఉంటుంది, సూపర్ ఉంటుందండి. ఇదిగో ఇలా జిగురుగా ఉంటుంది. తింటే మాత్రం చాలా చాలా తీయగా ఉంటుంది అన్నమాట. సరేనా? మరి వీడియోని చూడండి, మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్ అండి.